హలో! లంచ్ బాక్స్ రెసిపీ తోటకూర ఫ్రై ఎలా చేయాలో చెప్తానండి. ముందు రోజు నైటే తోటకూర ఇలా కట్ చేసేసుకొని బాక్స్‌లో పెట్టేసుకున్నానండి. ఇలా మనం పెట్టుకుంటే 10 డేస్ వరకు పాడవదు. బానే ఉంటుంది. తోటకూర కట్ చేసి బాగా కడుక్కొని చిల్లులు గిన్నె అంటారు కదా! అందులో వాడదేవుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసి ఈ కడిగి పెట్టుకున్న తోటకూర ఉంటుంది కదా! తోటకూర వేసేసుకోండి. తోటకూర వేసిన తర్వాత గరిటెతోటి బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసి వదిలేసేయండి. తోటకూర అనేది మనం ఏమి ఫస్ట్ వాటర్ పోసి ఉడకపెట్టి అలా ఏం చేయక్కర్లేదండి. ఇలా వెంటనే ఉడికిపోతుంది. నెక్స్ట్ ఇలా కొంచెం చూసారు కదా! నెక్స్ట్ పోపు చూపిస్తున్నాను. వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు. చూస్తున్నారు కదా! తోటకూరలోంచి చాలా వాటర్ ఉంటాయండి మనకి. అస్సలు వాటర్ పోయాల్సిన అవసరమే లేదు. చాలా వాటర్ వస్తాయన్నమాట. తోటకూర ఉడికిపోయింది. తోటకూరకు సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను నేను. సాల్ట్ వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకోండి. నెక్స్ట్ తాలింపు. కొంచెం కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇందులోకి వెల్లుల్లిపాయలు ఒలుచుకొని వేసుకోవాలి. రెబ్బలనమాట. బావుంటాయి. ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ అనమాట. వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఈ పోపంతా వేసేసేయండి. పోపు బాగా వేగాలి. పోపు వేగిన తర్వాత ఈ తోటకూర ఇది ఉంది కదా! వేగుతున్న ఈ తోటకూరలోకి ఈ పోపు అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్క 2, 3 సెకండ్స్ పొయ్యి మీద పెట్టి ఒక్కసారి కలపండి. కొంచెం, కొంచెం మనం వేసిన ఆయిల్ అనేది ఇలా పైకొచ్చినప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. అంతే. ఇది నెయ్యేసుకొని అన్నంలోకి తింటే చాలా బావుంటుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్